హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ షార్ట్ వీడియోలో 3D ఫ్లవర్ బ్యాంగిల్స్ ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వాటికి కావాల్సిన మెటీరియల్ స్క్రీన్ మీద ఇచ్చిన విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ 45 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ని తీసుకొని 2 కట్ బ్యాంగిల్కి ఇలా నీట్గా చుట్టుకోవాలి. లాస్ట్లో గమ్తో లాక్ చేసుకొని రిమైనింగ్ థ్రెడ్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ గమ్ అప్లై చేసుకొని మూన్ షేప్ కుందన్స్ని ఫ్లవర్ లాగా స్టిక్ చేసుకోవాలి. మూన్ షేప్ కుందన్స్ని ఇలా నీట్గా ఫ్లవర్ లాగా అరేంజ్ చేసుకోవాలి. మళ్ళీ వాటిపై 3 కుందన్స్ని ప్లేస్ చేసుకోవాలి. B7000 గ్లూతో. ఈ గ్లూ యూజ్ చేయడం వల్ల కుందన్స్ చాలా గట్టిగా స్టిక్ అవుతాయి, ఊడిపోకుండా. ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో జర్కన్ స్టోన్ని ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ గమ్ అప్లై చేసుకొని పింక్ కలర్ కుందన్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఒకటి పింక్, ఒకటి బ్లూ కలర్ రోజ్, అలాగే బ్యాంగిల్ మొత్తం ప్లేస్ చేస్తూ పోవాలి నీట్గా. బ్యాంగిల్ మొత్తం ఇదే రిపీట్ చేయాలి. ఫ్లవర్కి మధ్య గ్యాప్లో జర్కన్ స్టోన్ని ప్లేస్ చేసుకోవాలి. గ్యాప్స్ అలా ఫిల్ చేసుకోవాలి స్టోన్స్తో. బ్యాంగిల్ మొత్తం ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. బ్యాంగిల్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ 4 కట్ బ్యాంగిల్ తీసుకొని 25 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకొని ఇలా నీట్గా చుట్టుకోవాలి. గమ్ అప్లై చేసుకొని బ్లూ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ని లైన్గా స్టిక్ చేస్తూ పోవాలి 1 by 1. బ్యాంగిల్ మొత్తం ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. బ్యాంగిల్ రెడీ అయిపోయింది. బ్యూటిఫుల్ 3D ఫ్లవర్ బ్యాంగిల్ సెట్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.